ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఎంత నీచమో ఇక మనమే అర్థం చేసుకోవాలి. ఇక డిమాండ్ 6 జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేస్తే జేఎల్ ఫలితాల తర్వాత గ్రూప్ 4 పోస్టులు ఖాళీ అవుతాయని చెప్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన చెందుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆగమైంది మాత్రం నిరుద్యోగులే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్లో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగుల నోట్ల మట్టి పడ్డది. ఈ విధంగా మళ్ళా రోడ్లెక్కి ఆందోళన చెందే కాలం వచ్చిందన్నమాట. ఏమైంది? సీఎం ఆర్డరే క్యాన్సిల్ అయిందంట. అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థి వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక, నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు. ఓర్ని ఈమె పేరు బొనగాని భానుప్రియ, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపురం ఊరంట. సో ట్రిప్ నిర్వహించినటువంటి పీజీటీ గణితం దివ్యాంగ కోటాలో ఎంపికయ్యారు. సో ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ కూడా తీసుకుందంట ఈమె. సో ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పక్కన పెట్టారు. సీఎం ఆదేశాలకు ఉన్న విలువ ఇది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈమెకు ఆయన చెప్పారు కదా, ఓ మోతవారి లెక్క 30,000 కొలువులు ఇస్తున్నామని. అది ఇస్తే ఈమె కనీసం కొలువు రాలే. ఈ విధంగా ఉందన్నమాట కథ. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. కౌశిక్ రెడ్డి పిటిషన్ పైన సర్కారు స్పందన. మరి ఎందుకు ఆపినా ఇన్ని రోజులు? ఆ పొన్నం ప్రభాకర్కి అయితే తినది అరుగుతలేనట్టుంది. ఆ ఎమ్మెల్యే ఇయ్యొద్దంట. ఏడా ఆయన హుజురాబాద్లో ఎమ్మెల్యే ఇయ్యొద్దు, వస్తే మేము ఇస్తాం, లేకపోతే మా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే మీరే ఇయ్యిరి, ఎమ్మెల్యే మాత్రం ఇయ్యొద్దు అంటాడు. ఆయన స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేకు అధికారాలు లేవంట. సిటీకి నీటి కటకట, వనరుపైన జలమండలి ఆశలు. కృష్ణా గోదావరి జలాల తరలింపు సంక్లిష్టము. గోదావరి నుంచి వస్తున్నది 13.3 కోట్ల గ్యాలన్లే. ప్రస్తుతం రోజుకు 3.9 కోట్ల గ్యాలన్ల కొరత ఉన్నది. కృష్ణా నుంచి 90 ఎంజీడీల సరఫరా బంద్ అయిపోయిందంట. హైదరాబాద్లో కూడా తాగునీటి కష్టాలు, మళ్ళా ట్యాంకులు, మున్సిపాలిటీ ట్యాంకులు, ఈ కథ కార్ఖానం. అదే మేడిగడ్డలో దాని పైన అన్నారం సుందరిలో ఉన్న నీళ్ళని పైకెత్తి అక్కడ ఎల్లంపల్లిలో వస్తే 14-15 టీఎంసీల నీళ్ళు వచ్చేటివి. అద్భుతంగా వాడుకునేటువంటి అవకాశం ఉండే హైదరాబాద్కు. కానీ కిందికి వదిలేసారు. కాంగ్రెస్ నాయకుల వేధింపులు. ఠానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం. కాంగ్రెస్లకు పోలీసుల ఒత్తాసు. ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారనే ఆవేదన. పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు డబ్బా దాగి సెల్ఫీ వీడియో. డీఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ గిరిజనుల ఆందోళన. ఈ విధంగా ఉంటారనమాట. పోలీసు వాళ్ళు మరి దారుణంగా తయారయ్యారు. నిన్న కూడా పాపం ఆడ గురుకుల అభ్యర్థులు లొల్లి చేస్తుంటే ఆడ కవర్ చేసేందుకు పోయిన మీడియా వాళ్ళు పోతే మీడియా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది తోసేస్తుంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చున్నారట బొమ్మల లెక్క, దారుణంగా. కౌలు రైతులకు భరోసా. ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచన. సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనే దానిపైన చర్చ. వారికి ఇవ్వడం ఎలా అని మళ్ళా గులాలు పడతా ఉన్నారంట. 25 లక్షల మంది ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కౌలు రైతులు 25 లక్షల మంది ఉన్నారని. 25 లక్షల మందికి ఇవ్వాలి ఇప్పుడు రైతు భరోసా. ఏది కౌలు రైతులకు ఎకరానికి 15,000 అది ఇస్తారంట. మరి చూడాలి. ప్రగతికి బాటలు వేయండి. దక్షిణ RRRను జాతీయ రహదారిగా ప్రకటించాలి. హైదరాబాదు కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి. 1617 కిలోమీటర్ రహదారులను ఉన్నతీకరణ చేయండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు ఆయనను కలిసి. అస్థిరలో ఆశావాహుల సందడి. కేంద్ర మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట పట్టిరు. ఇందులో గడ్డం ఫ్యామిలీ కూడా ఉన్నది. అది వివేక్ వాళ్ళ ఫ్యామిలీ. మా అన్నకన్నా నాకన్నా ఇవ్వాలి మంత్రి పదవి అని. ఇప్పటికి 3 పదవులు ఇచ్చిర్రు, ఇంకా సరిపోలేదంట. జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్. పాపం ఎంత ఆగం చూడండి. 3 రోజుల వరకు అనుమతి. ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశము. తిహాడ్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ. ఈడీ కేసులో బెయిల్ రాగానే సిబిఐ వస్తుంది, సిబిఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ వస్తుంది, ఈ రెండిట్లలో బెయిల్ రాగానే ఐటీ వస్తుంది. ఇంత దుర్మార్గం అన్నమాట. అంటే ఈ మోడీ ఎంత ప్రభుత్వ సంస్థలను, విచారణ సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న దానికి ప్రత్యక్ష నిదర్శనం. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి. వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు
దివ్యాంగుల సంక్షేమం ఎక్కడ కూడా ఇది చూడండి రాసిరా వార్త ఇది వార్త రాసిరా ఏదిరా నీ పేపర్ పాడిగాను నీ ముసలోడా రామోజీరావు రాసుకున్నావు కానీ గురుకుల అభ్యర్థులు గింత ఆందోళన చేస్తే పాపం వీళ్ళ వార్త వీళ్ళు రాసిరు వార్త ఈ వార్త ఏది ఇల్లా ఉందా ఇల్లా జూడాల సమ్మె విరమించింది రాసిండు జూడాల సమ్మె విరమించింది రాసిండు కానీ ఆ నిరుద్యోగులు వాళ్ళు ఆందోళన చేసింది ఈ పేపర్ రాయాలి. ఈ పేపర్ దేనికి మరి మన పిల్లల ముడ్డు దుడుస్తాం కూడా పనికిరాదు ఈ పేపర్. ఈనాడు ఈ పేపర్ చదవద్దు అసలు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి, ఇవన్నీ ఆంధ్ర పేపర్లు, ఇవన్నీ టీడీపీ పచ్చకుక్కల పేపర్లు, ఇవి చదవనే వద్దు అసలు మనం. ఇగో జూడాలు సమ్మె విరమించింది రాశారు, ఈ జూడాలు ఆందోళన చేసింది మాత్రం రాయలే. మళ్ళీ నిన్న వీళ్ళు ఆందోళన చేస్తే ఈ వార్త కూడా లేదు, ఇలా ఉందా ఏది అసలు ఏది ఈ పేపర్ పాడిగాను. ఈయన పేపరు దీన్ని దినం చేయాలనో మరి దీన్ని తద్దినం చేయాలనో అర్థమవుతలేదు. ఏది ఆ గురుకుల వాళ్ళ వార్త ఏది? ఈనాడులో లేదు, ఆంధ్రజ్యోతిలో లేదు. ఈడు రాసిండా? ఈడు ప్రభుత్వ పత్రికోడు, వెలుగు కాంగ్రెస్ పత్రిక, వీడు కూడా రాయలే. ఇక ఈ పేపర్లను పట్టుకొని మన జనం ఏమో ఇవే పేపర్ చదువుతారు. మన దరిద్రం ఏంటంటే ఇవే పేపర్లు చదువుతారు. ఋతుపవనాలు వీక్ అంట, అప్పుడేమో వర్షం వస్తుంది, అద్భుతంగా కాలం అవుతుందని చెప్పేసి రాసింది. ఋతుపవనాలు వీక్ అని రాస్తుంది. మళ్ళా అయిపోయింది. లేదు చూడ్రి, ఒక్క పత్రిక రాయలే. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు పోయి ఆందోళన చేసింది, ఏ పత్రిక రాయలే. ఈ 3 పత్రికలు రాయలే. ఈ బ్రోకర్ పత్రికలు ఇవి, కాంగ్రెస్ వాడికి ఊడిగా చేసేటువంటి పత్రికలు ఇవి. చూడు, ఈ పేపర్లు చదువుదామా ప్రజలారా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేసుకోండి, ఈ పేపర్లు చదువుదామా? మన బిడ్డల ఆందోళన చూపించినటువంటి ఈ పేపర్లను, ఈ ఈనాడుని కానీ ఆంధ్రజ్యోతిని కానీ ఈ వెలుగుని కానీ చదువుదామా? అవసరం లేదు, చదవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. చదవకండి మీరు దీన్ని. వీడు రాసేటువంటి భాగవతాలను నేను అప్పుడప్పుడు మీకు వివరిస్తూ ఉంటా. ఏమైనా తప్పుడు రాస్తే నేను పేపర్ చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా జనం కష్టాలను చూపిస్తేందుకు వీళ్ళకి చేతులు రావు, ప్రజల కష్టాలను చూపిస్తేందుకు వీళ్ళకి చేతులు రావు. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈ 3 పత్రికలు తెలంగాణ మీద కక్ష కట్టినాయి. చంద్రబాబు పాలనను తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనము. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాడు, ఆంధ్రజ్యోతి ఆడు ఎండి ఉన్నాడుగా, ఆర్కే అనేటోడు, వాడు ఈ కొంత బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కలిసి చంద్రబాబు ఏం చెప్తున్నాడు అనేది మన రేవంత్ రెడ్డి బ్యాచ్కి వీళ్ళకు చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి అసలైన కాంగ్రెస్ వాళ్ళు శేతగాన్ సన్నాసులు వాళ్ళు. సో 100% చంద్రబాబు ఏం చెప్తున్నాడో, ఏం నడిపిస్తున్నాడో ఇక్కడ అదే నడుస్తూ ఉంది, అదే నడుస్తుంది కూడా ఇంకా పైన కూడా. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఇంకెన్ని ఏళ్ళు అయ్యా అంటే ఇంకా 4.5 సంవత్సరాలు అనమాట. సో మళ్ళీ పరాయి పాలనలో మనం ఉన్నట్టు అనమాట లెక్కన. థ్యాంక్ యూ.